చాలామంది రాష్ట్ర మంత్రులు కేంద్రానికి వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలిసి వాళ్ళకు రాష్ట్రంలో రావాల్సిన నిధులు కావచ్చు అనుమతులు అడుగుతారు. మీరెందుకు మీ జిల్లా నుంచి కూడా కేంద్ర మంత్రి ఉన్నారు బండి సంజయ్, మీరు ఎప్పుడు ఆయన ఎందుకు కలవలేదు, ఏం అడగలేదు, ఏంటి మీ ఇద్దరి మధ్యలో అయినా ఈగో క్లాష్ ఉందా? నేను వారు అమ్మవారు ఉత్సవాలు చేస్తే పిలిస్తే నేను వెళ్ళినా. నేను ఈ మధ్యలో వారికి నవోదయ విద్యాలయాలు జిల్లాకు ఒకటి ఇస్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా కింద పివి నరసింహరావు జన్మస్థలం వంగరలో పెట్టమని కూడా కోరినా వారు అంగీకరించినారు. ఈజ్ మై బ్రదర్, ఐఎమ్ హిజ్ బ్రదర్, నో ఇష్యూ. పార్టీలు వేరుండొచ్చు, ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడు, నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిని. మాకు మధ్యలో ఎక్కడ ఎలక్షన్ టైంలో డెఫినెట్గా కొట్లాడుకుంటాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కానీ మాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగినట్టు రిప్రజెంటేషన్ బట్ టెలిఫోన్ కూడా మాట్లాడుకుంటాం కదా, అంతే పెద్ద. నేను ఆయనను కలవాలి, ఆయన నన్ను కలవాలి నేను లేదు. మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారు సందర్భం. మనం మొన్ననే ఫోన్ చేసిన, నవోదయ విద్యాలయం కావాలి హన్మకొండ జిల్లా వంగరలం పివి నరసింహరావు గారు వ్యవస్థాపకుడు అని రిక్వెస్ట్ చేసిన. ఈ అగ్రీడ్. ఓకే, తొందరలో నవోదయ స్కూల్ వంగరలో పెడుతున్నారా? పెడతాం. బండి సంజయ్ గారు శాంక్షన్ చేస్తారు, నేను పెడతాం పక్కా. చెప్పిన రిక్వెస్ట్ చేసి అగ్రీడ్. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీ పేరు బ్లాక్ బుక్లో రాశాను, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఏమన్నా మీరు జాగ్రత్తగా ఉంటారా? దీని మీద మీ స్పందన ఏంటి? ఏ పెన్నన్నా రాసుకొని అబ్బాయి ఏమన్నా, నేను ట్రాన్స్పరెంట్గా నా కార్యక్రమం నేను చేసుకుంటూ పోతాను, నడుస్తున్నట్టు ఇవన్నీ రాజకీయాల్లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ రిజల్ట్ యూ విల్ అబ్జర్వ్. డెఫినెట్లీ ఇట్ విల్ గుడ్. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వటం సాధ్యమేనా? ఇవ్వగలని నమ్మకం మీకుందా? మేము ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. దానికి చట్టానికి సంబంధించిన ఏమైనా వస్తే మేము అన్ని రాజకీయ పార్టీలను ఆ చట్టాన్ని ఓవర్కమ్ కావడానికి సహకరించమని అడుగుతా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇదంతా మోసం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మోసం చేసి మేము వాళ్ళలాగా మోసం చేసి 23% దిగజార్చము. బరాబరుగా మేము చట్టపరంగా 42% ఇవ్వడానికి డెడికేషన్ కమిషన్ ద్వారా సర్వే నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా అవసరమైతే జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. కానీ అయినా కోర్టులో ఉన్నటువంటి అంశం 50% గ్యాప్ ఉన్నదానికి మా నాయకుడు చెప్పినాడు డెఫినెట్లీ బారికేడ్ విల్ బి రిమూవ్ అని చెప్తా ఉన్నాడు. దాన్ని రిమూవ్ చేయడానికి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక చట్టంలో ఒక పరిధిలో ఉంది కాబట్టి దాన్ని చేస్తాం. పార్టీ పరంగా చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు ఆ లైనప్లో రావాలి. మేము చట్టం నుంచి చేయడానికి సిద్ధం. మమ్మల్ని సహకరించమని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. 42% బీసీలకు న్యాయం జరగాలని మీకు నిజంగా ఉంటే రైట్ యూ కోఆపరేట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.